మనసా ఎందుకే కన్నీరు, మన కోసం ఎవరున్నారు, కలగనమని ఎవరన్నారు, కరిగితే ఎవరేం చేస్తారు. ఎవ్వరేం చేయలేరు అలా ఏడుస్తూ కూర్చుంటే. ఎవరేం చేస్తారు? అయినా అలా ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు? మనసుకు నచ్చిన వాళ్ళు మన వాళ్ళు బాధపడుతున్నారు, కరెక్టే. అలా అని ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది? నిజం చెప్పండి, మీ విలువ, మీ కన్నీటి విలువ తెలిసిన వాళ్ళైతే మిమ్మల్ని ఏడిపిస్తారా? అర్థం చేసుకుంటారా? ఇక అలా అర్థం కాని వాళ్ళకి, విలువ తెలియని వాళ్ళైతే వాళ్ళ ఇష్టం, ఏడిపిస్తూనే ఉంటారు. అలా అని మీరు ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి, అనుకోండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోతారు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, అనుకున్నది సాధిస్తారు, మీరు మాత్రం ఏడుస్తూ మిగిలిపోతారు. అసలు ఎందుకు ఏడవాలి? లేవండి, కన్నీరు తొడవండి. ఆశలు, ఆశయాలు, అలాగే మీ ధర్మం ఏంటో నిర్వర్తిస్తూ మీరు అనుకున్నది సాధించే దిశగా ముందుకు కదలండి. అయిపోయి ఏడుపు వాళ్ళకి మిగులుతుంది. అలా అని వాళ్ళు పైకి ఏడుస్తారనుకుంటున్నారు. పైకి మిమ్మల్ని చూసి సంతోషంగానే కనపడుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం ఒక సామెత అప్లై చేయాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ నోరు నవ్వుతూ ఉంటుంది, నొసలు ఎక్కిరిస్తూ ఉంటాయి. అది మనకి తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు కదా, మరి అదే కదా ఇక్కడ మనం అప్లై చేయాల్సింది. ఏమంటారు?